సందర్శిస్తూ ఉన్నారు. తన ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశంలో ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం కోసం ఆ విక్టోరియా మహారాణి గారు ఆమె మారు వేషంలో తన యొక్క భటులతో సైనికులతో కలిసి ఆ ప్రాంతాలు గ్రామాలు ఆమె సంచరిస్తూ ఉన్నారు. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన వర్షం, చాలా కొమ్మపోత వర్షం కురుస్తూ ఉంది. అప్పుడు ఆ మహారాణి గారు తన యొక్క సైనికులతో కలిసి ఆ వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. అమ్మ, వర్షం భయంకరంగా వస్తుంది, రేపు ఉదయాన్నే మీకు గొడుగిస్తాను, ఒక గొడుగు ఉంటే ఇవ్వండి అని తలుపు కొట్టినప్పుడు ఆమె తలుపు తీసి గొడుగు లేదు అన్నారు. అలాగే కొన్ని గృహాలకు వెళ్ళారు. ఈమె మారువేషంలో ఉంది ఈ రాణిగారు, ఎవరు కూడా గొడుగు ఇవ్వలేదు. అయితే చివరికి ఊరి చివరన ఒక చిన్న పేదవాడి గృహం ఉంది. ఆ ఊరి చివరన వెళ్ళారు. బాబు, వర్షం చాలా భయంకరంగా వస్తుంది, తడిసిపోతున్నాం, గొడుగుంటే ఇస్తే రేపు మరలా మీకు తీసుకుని వచ్చి ఇస్తానంది. అప్పుడు ఆ పెద్ద అయిన, అమ్మా మీరెవరో చాలా వర్షంలో తడిచిపోయినట్టు ఉన్నారు, ఆడబిడ్డవి, అయితే నా దగ్గర చినిగిపోయిన గొడుగు ఉందమ్మా, అక్కడక్కడ చినిగిపోయింది, దాన్ని మీరు తీసుకుని వెళ్ళండి అమ్మా, మీరు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, చాలా తడిసిపోతున్నారని ఆ యొక్క పేదవాడు ఆ గొడుగుని ఆ యొక్క రాణిగారికి ఇచ్చాడు. అతనికి రాణిగారు అని తెలియదు. అప్పుడు ఆ గొడుగు తీసుకుని ఆ వర్షంలో నుండి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అంటే ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆ రాణిగారు తన సైనికులతో కలిసి ఆమె ఆ ప్రాంతానికి దర్శించడం వచ్చింది. అందరూ అన్నారు, మన రాణిగారు మన ప్రాంతానికి వస్తున్నారట అని ఆ ప్రజలందరూ తెలిసినప్పుడు అందరూ ఆసక్తితో చూస్తూ ఉన్నారు. రాణిగారు వస్తున్నారంటే, ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే అంతా చూస్తారు కదా. అప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు ఆసక్తితో. చివరిగా ఆ రాణిగారు ఆ ఊరి ఉన్నటువంటి ఆ పేదవాడి గృహం ఉంది. ఆ గృహం ముందుకి చాలా కార్లు వచ్చి ఆగినాయి. అప్పుడు ఆ కారులో నుంచి రాణిగారు విక్టోరియా మహారాణి గారు దిగారు. దిగినప్పుడు ఆ పేదవాడు తలుపు కొడితే ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన చినిగిపోయినటువంటి గొడుగిచ్చాడు కదా, ఆయనకి ఈ రాణిగారు బంగారపు ప్లేట్లో పెట్టి ఒక రంగురంగుల గొడుగుని ఆయనకి బహుమతిగా ఇచ్చింది. అప్పుడు ఆ పేదవాడికి అర్థమైంది, రాత్రిపూట మా ఇంటికి వచ్చింది మహారాణి గారా, అమ్మా మీరని తెలియక మరి నా దగ్గర పేదవాడిని ఏ గొడుగు లేదమ్మా, నన్ను క్షమించమన్నప్పుడు పర్లేదు, నీ యొక్క ప్రేమ, నీ యొక్క మంచి హృదయం నాకు నచ్చింది అని ఆ పేదవాడికి కావాల్సినటువంటి కొన్ని అవసరతలు తీరుస్తూ ఆయనకి ఆ బంగారు ప్లేట్లో పెట్టే గొడుగునిచ్చి ఆ పేదవాడిని గణపరిచింది ఆ రాణిగారు. తన హృదయంలో తన ఇంటిలో చేర్చుకున్నప్పుడు తన ఇంటికి కావాల్సిన ఆశీర్వాదాన్ని ఆ రాణిగారు అతనికి దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఊరు వాడంతా కూడా నోటి మీద వేలేసుకున్నారు, అయ్యో రాత్రి మన ఇంటికి కూడా రాణిగారు వచ్చారు కదా, మన రాణిగారు అని తెలుసుకోలేకపోయాం, నా ఇంటికి వచ్చారు, నేను తిరస్కరించాను, కానీ అతను చేర్చుకున్నాడు, ఆ గొడుగిచ్చాడు, ఈరోజు అతని జీవితం ధన్యమైపోయిందని అందరూ కూడా హృదయంలో బాధపడ్డారట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక రాణిగారు వచ్చి ఆయన చినిగిపోయిన గొడుగిచ్చినందుకే ఆయనకి రంగురంగుల గొడుగు బంగారు ప్లేట్లు బహుమతి ఇచ్చింది కదా. ఈరోజు జీవము కలిగిన దేవుడే, సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజు నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. ఆయన నీ హృదయంలోకి వస్తే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని రంగులమయముగా దీవెనకరంగా మారుస్తాడు. ఆయన దీవెనకరంగా మారుస్తాడు. ఒక మానవురాలైన ఒక రాణియే వస్తే అతనికి అంత స్థితిని కలిగిస్తే ఈరోజున సర్వసృష్టికర్త అయిన దేవుడే
ఆయన నీ హృదయంలోకి నువ్వు చేర్చుకుంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే, నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు యేసు ప్రభువు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమి రాయబడిందంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడింది. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని రాయబడింది. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయం నాకిమ్ము అన్నాడు. ఆ గొడుగు చినిగిపోయిన గొడుగు, కానీ ఆమె తిరిగి ఇచ్చింది రంగురంగుల గొడుగు ఇచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అడుగుతున్నాడు. ఎందుకు దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, మానవుల హృదయము ఘోరమైనది, అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఈరోజు మానవుని హృదయంలో అనేక రీతులుగా మనుషుల హృదయాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భయంకరటువంటి అశాంతి వలయంలో చిక్కుకొని ఉన్నది. ఎందుకని ఈరోజు శాంతి ప్రదాత అనే దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలోటువంటి అశాంతిని, అసమాధానమును, ఈరోజున దరిద్రతను, దారిద్ర్యతను తీసివేసి నీ జీవితాన్ని బాగు చేయటానికి, నీ జీవితం రంగుల వలయముగా దీవెనగా మార్చడానికి నీ హృదయాన్ని ఇవ్వమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావు కదా. ఈరోజు నా మానవుడి హృదయం గర్వంతోనూ, అసూయతోనూ, స్వార్థముతోనూ, ఈరోజున పాపపు తలంపులతోనూ నిండిపోయి ఉండబట్టే కదా ఈరోజున ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు బయట జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ హృదయాన్ని ప్రభువు కోరుకుంటున్నాను నిన్ను. అయితే ఆ హృదయాన్ని ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నీ హృదయము నాకిమ్ము, మేళ్ళతో నీ హృదయం నేను తృప్తిపరుస్తానన్నాడు. దేవుడు అన్నాడు, ఆ హృదయాన్ని అంట మేళ్ళతో తృప్తిపరుస్తాడంట, మేళ్ళతో తృప్తిపరుస్తాడంట. ఈరోజు నా కీడుతో నిండిన నీ జీవితం, ఈరోజున దారిద్ర్యంతో నిండిన నీ జీవితం, ఈరోజున అసమాధానంతో నిండిన నీ జీవితం, ఈరోజున మరి అభద్రతా భావంతో నిండిన నీ జీవితం, ఈరోజున గురి గమ్యము లేని నీ జీవితాన్ని ఆ దేవుడికి ఇస్తేనంట ఆయన అన్నాడంట, నీ కీడులన్నీ మేలుగా మారుస్తాడంట. ప్రభు చెప్తున్నాడు, నీ హృదయం నాకిమ్ము, నేను నీ మేలుతో నీ హృదయం నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట నీతో చెప్తున్నాడు. ఈరోజు ఆ ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వచ్చు కదా. దావీదుని దేవుడు అంటాడు, దావీదుని నా హృదయానుసారమైన మనుషుడు అంటాడు. దావీదు అంటాడు, నా హృదయానుసారమైన మనుషుడు అంటాడు. దావీదు జీవితాన్ని దేవుడికి అప్పగించాడు. దావీదుని తన హృదయంలోకి చేర్చుకున్నాడు. దావీదుని దేవుడు ఎలా చేశాడంటే, దావీదు జీవితాన్ని, ఆయన అడవిలో ఉన్న అతని జీవితాన్ని, గొర్రెలు మేపి అతని జీవితాన్ని, ఒక గొల్లవాడిగా ఉన్న అతని జీవితాన్ని, ఆ దావీదుని ఆయనే దీవించి తన హృదయంలోకి వచ్చి దేవుడు అతని మేలుతో తృప్తిపరిచాడు. ఏ మేలు చేశాడంటే, ఆయన ఒకటి గొర్రెలు మేపే వ్యక్తిని ఆయన ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు. శత్రువుల మీద విజయం ఇచ్చాడు. ఈ రోజున తన సంతతిని దీవించాడు. ఈరోజు ఆ దావీదుని అనేకమైన మేళ్లతో దేవుడు తృప్తిపరిచాడు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే నీ స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు. ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించు, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానం తొలగించి ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అనేకమైన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఆ ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తావా? ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజున ఆ రాణి గారికి ఒక గొడుగును అడిగితే అందరూ తిరస్కరించారు. ఒక పేదవాడు ఇచ్చాడు, అతనికి బంగారు పెట్టెలో పెట్టి రంగులు గొడిగిచ్చిందంట ప్రభు. ఈరోజు ఒక మనిషి తిరిగి రిటర్ను ఒక రంగులు గొడిగిస్తే, దేవాతి దేవుడైన నీవే మా హృదయాన్ని కోరుకుంటున్నావు. మా హృదయం నీకు సమర్పించినప్పుడు ఆ హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తానని చెప్పావు ప్రభా. ఇది ఎవరైతే హృదయాన్ని సమర్పించుకున్నారో, జీవితాన్ని సమర్పించుకున్నారో వారి జీవితాన్ని మేలుతో తృప్తిపరచమని, వారి ఇంటిలో మేలుతో తృప్తిపరచమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.